మీలో ఎంతమందికి ఉదయం లేవగానే ప్రార్థన చేసి మీ జీవితాన్ని ప్రారంభించే అలవాటు ఉంది? మరి ముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులకి మీరు ఉదయం లేవగానే మీ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారా? ఉదయం లేవగానే మీ కుటుంబ అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారా? ఉదయం లేవగానే మీ కుటుంబం యొక్క క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నారా? మీరు ప్రార్థన చేయటం వల్ల కేవలం దేవుని యొక్క సహాయాన్ని మాత్రమే పొందుకోరు, కానీ నీ తర్వాత పుట్టిన నీ బిడ్డలకి ఉదయం లేవగానే దేవుని యొక్క సహాయాన్ని కోరాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి అన్న ఒక గొప్ప అలవాటుని మీరు నేర్పించిన వాళ్ళు అవుతారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల కొరకు నీ చేతులను ఆయన త్రట్టు ఎత్తుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయం లేవగానే మీ బిడ్డల యొక్క క్షేమం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబ అవసరతల గురించి ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ ఉదయం లేవగానే రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయటం అలవాటుని మర్చిపోయి ఉంటే కనుక ఈరోజు దేవుని సేవకునైన నేను మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, నీ కుటుంబంలో ఉదయం లేవగానే ప్రార్థన చేయటం అలవాటు చేయండి. మీరు మాత్రమే కాదు, మీ బిడ్డలకు కూడా ఆ అలవాటుని నేర్పించండి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క సహాయాన్ని కోరడం, దేవునితో మాట్లాడడం. ఉదయం లేవగానే దేవునితో మాట్లాడి మీ యొక్క దినాలను ప్రారంభించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తప్పకుండా దేవుడు నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచెను వేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.